రెటిక ఏలూరు జిల్లా కోయలగూడెంలో మంత్రి గుమ్మడి సంధ్యారాణి పర్యటించారు. ఈ నేపథ్యంలో వైసీపీ నేతలపై హాట్ కామెంట్ చేశారు. ప్రతిపక్ష హోదా లేకుండా 11 సీట్లకే పరిమితమైన సైకో జగన్ వారి కార్యకర్తతో ప్రజల్లోకి వెళ్లడం హాస్యాస్పదమని అన్నారు. కార్యకర్తను కార్ల కింద తొక్కించిన వ్యక్తి అధ్యక్షుడిగా ఎలా పనికి వస్తాడంటూ కూడా ఫైర్ అయ్యారు. ఇక కార్యకర్తలను కార్ల కింద తొక్కించిన వ్యక్తి అధ్యక్షుడిగా పనికి వస్తాడా అంటూ సెటైర్లు వేశారు. ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా పక్కకు తోసేసినటువంటి సైకో జగన్మోహన్ రెడ్డి సంవత్సరం తర్వాత మళ్ళీ నిద్రలేచి ఈ రోజు గ్రామాల్లో తిరగడం మొదలు పెట్టారు వాళ్ళ కార్యకర్తలు. ఎంత క్రూరత్వం ఉంది అంటే, ఎంత మోసపూరితమైన గుణం ఉంది అని అంటే, వాళ్ళ కార్యకర్తల్ని కారుతో తొక్కించి చంపేసినటువంటి వ్యక్తి ఒక అధ్యక్షుడిగా పనికొస్తాడా ఒకసారి ఆలోచించండి. అసలు అసెంబ్లీ అంటే కూడా పూర్తిగా రాకుండా, అసెంబ్లీ సమావేశాలకు అటెండ్ అవ్వకుండా, ప్రజల కష్టకాలు మాట్లాడడానికి కూడా ఇష్టం లేని వ్యక్తి మాజీ ముఖ్యమంత్రిగా ఉండడం నిజంగా రాష్ట్రానికి సిగ్గుచేటు. ఈరోజు వాళ్ళ నాయకులు అంటారు, ఒక ఆయన రప్పా రప్పా నరికేస్తానంటాడు, ఒక ఆయనలో జాతరలో పొట్టేలు నరికినట్టు తలలు నరుకుతామంటాడు, ఇంకొక ఆయన మేము కన్ను గీటుతాం మీరు వెళ్ళి చంపేసి వచ్చేయండి అంటాడు, ఇంకొక ఆయనేమో ఆడవాళ్ళ ఇష్టానుసారంగా తిట్టండి అంటాడు. అసలు ఎంత దారుణంగా ఉన్నారు అంటే, యథా రాజా తదా ప్రజ అంటారు. ఆయన ఎంత సైకో. రాష్ట్ర ప్రభుత్వం